ఒకసారి వినాయకుడికి నమస్కారం చేసి కార్యం మొదలు పెడితే దాన్ని సాధించడానికి కావలసినటువంటి దారి ఆయన చూపించేస్తాడు, ఆయన నడిపించేస్తాడు. అందుకే వినాయక అని పేరు. వినాయక అంటే విశిష్టమైనటువంటి నాయకుడు. అంత గొప్ప నాయకత్వము ఉన్నటువంటి వాడు కనుకనే ఆయన కేవలము ఒక్క నమస్కారము చేత ప్రీతి పొంది మనని గమ్యం చేర్చడంలో మనకి బహుధా ఉపకరిస్తాడు. అంత గొప్ప స్వరూపము కలిగినటువంటి వాడు. అటువంటి విఘ్నేశ్వరుడు గణాధిపతి. ఆయనని ఎవరు నమ్ముకుని ఉంటారో వాళ్ళకి ప్రతిబంధకాలు కూడా రాకుండా ఉంటాయి. అంటే అడ్లొచ్చి కార్యక్రమం జరగకుండా ఉండేటటువంటి విధానం లేకుండా అడ్డు తొలగించి కాపాడతాడు. ఒకసారి వినాయకుడికి నమస్కారం చేసి కార్యం మొదలు